కమర్షియల్ బాయ్కట్ కూడా పాకిస్తాన్కి ఈరోజు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రైట్. మనతోటి కేవీఎన్ పరమేశ్వర్ గారు ఉన్నారు, లెఫ్టినెంట్ కల్నల్. పరమేశ్వర్ గారు నమస్తే అండి. వినిపిస్తుంది పరమేశ్వర్ గారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ 8 మిస్సైళ్లను S-400 సిస్టమ్ ద్వారా భారత సైన్యం ధ్వంసం చేసింది. సో వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ ఎవరిని కూడా టచ్ చేయలేకపోయారు. మన దేశంలోని ఏ నగరాన్ని కూడా వారు టచ్ చేయలేకపోయారు. సో ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ప్రమాదం ఉంది కల్నల్ గారు? మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? ఏ నగరాల మీద పాకిస్తాన్ టార్గెట్ చేసేటువంటి ప్రమాదం ఉంది? సో భారత్ యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది మళ్ళీ? ఓకే, ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది అండి, ఇట్స్ స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ విజిల్ అండి. యూ కాంట్ అంటే మనము అయిపోయింది వాళ్ళ అటాక్ విఫలం చేసాము ఇంకా మనము రిలాక్స్ అవ్వచ్చు అని అనుకునే స్టేటస్ లేదు. ఇట్ ఈస్ స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ ఎస్కలేటెడ్ విజిల్. సో కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తుండాలి. కంటిన్యూస్గా మన డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని చూసుకుని సరిగా పనిచేస్తున్నారు లేదా, ఎఫెక్టివ్ ఉన్నా లేదా, మళ్ళీ రీసెట్ చేసుకుని మన సర్వేలెన్స్ సిస్టమ్స్ అవి బాగున్నా లేదా చూసుకుంటూ ఉండాలి. సో దట్ ఈస్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, ఇన్ఎస్కేపబుల్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కూడా, ఇప్పుడు నేను రాత్రి ప్రూవ్ అయిపోయింది 50 డ్రోన్స్ కూల్చేసాము, 2 J-15, J-17 విమానాలని, F-16 విమానాలను కూడా కూల్చామని, 2 పైలట్లని పట్టుకున్నాము. ఇవన్నీ జరిగినాయి. ఎందుకు జరిగాయి అంటే preparation but already we are already prepared. Systems are there, preparation is there, anticipation is there. ఇక మనం చేయాల్సిందంటే ప్రాసెస్ ఏదైతే మనం అనుకున్నామో, డిఫరెంట్ ప్రాసెస్ ఏవైతే అనుకున్నామో, సర్వేలెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫాలో అయ్యి అప్రమత్తంగా ఉండడమే. అప్రమత్తంగా ఉండి దాని తర్వాత మన కౌంటర్ మెజర్స్ ఏంటి? ఒకటి ఏముంటుందంటే డిఫెన్స్ మెజర్స్, ఒకటి ఆఫెన్సివ్ మెజర్స్. ఆఫెన్సివ్ మెజర్స్ మనం ఏమేమి తీసుకోవాలి, వాళ్ళు చేసిన దానికి మన జవాబు ఏం చేయాలి, సో దట్ వాళ్ళు జవాబు చెప్పే స్తోమత వాళ్ళ స్తోమత మీద కొట్టేటట్టు మనం చూడాలి. సో అట్లాంటి వాటికి మనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటాయి. స్ట్రాటజిక్ అసెట్స్ ఏవి వాళ్ళవి, ఏది కొడితే వాళ్ళు వీకెన్ అవుతారు, ఏది కొడితే వాళ్ళు రెస్పాండ్ చేయలేరు మనకి అనే మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటాయి. అవి ఆల్రెడీ టార్గెట్ చేసుకుని ఎప్పుడు అటాక్ చేయాలని ఆల్రెడీ మనం ఒకవేళ మనం రెస్పాండ్ చేయాలని ఒకవేళ డెసిషన్ వచ్చిందంటే, మనకి నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ నుంచి డైరెక్షన్ వచ్చిందంటే, దెన్ ఏ టార్గెట్స్ అనేది ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యి ఉంటే ఆ టార్గెట్స్ మనము మన టైం చూసుకుని మన మీటింగ్ చూసుకుని మన కన్వీనియంట్ టైం చూసుకుని మనం కొడతాం. దానిలో అనుమానం లేదు. ఆల్రెడీ రాజ్నాథ్ గారు డిక్లేర్ చేశారు ఎప్పటికీ ఆపరేషన్ సింధూర్ కాలేదు అని. సో మనము యూనిలాటరల్గా డిక్లేర్ చేసేంత వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. సో బట్ వాళ్ళకి ఏం స్తోమత ఉంది అంటే, వాళ్ళకి స్తోమత ఏం లేదు. ఉన్నవన్నీ వాళ్ళు ప్రయోగిస్తున్నారు, ఉన్న దారులు అన్ని ట్రై చేస్తున్నారు, ఏదో ఒకటి చేసేదో నష్టం చేద్దాం. ఇప్పటిదాకా వాళ్ళు ఇంత ఎఫర్ట్ చేసి వాళ్ళు నష్టం బిలియన్ల డాలర్ల వెపన్స్ అవన్నీ పాటు చేసి వాళ్ళు అచీవ్ చేసింది ఏంటి? ఒక 20 మంది సివిలియన్స్ చంపినట్టున్నారు వాళ్ళు. అంతకన్నా మనకి చేసిన డ్యామేజ్ అంటూ ఏం లేదు. వాళ్ళు సివిలియన్స్ చంపడం అన్నిటికన్నా సులువైన సివిలియన్స్ చంపడం, అది అలాగో చేస్తున్నారు వాళ్ళు. ఇంత పెద్ద ఎఫర్ట్ చేయక్కర్లేదు. సో దట్ ఈస్ వన్. వాళ్ళు ఏం చేసినా మనం రెడీగా ఉన్నామని మనం గట్టిగా నమ్మాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు మన మీద ఎన్ని మిసైల్స్ ప్రయోగించాలనుకున్నప్పటికీ కూడా వాటిని గాలిలోనే ధ్వంసం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి S-400 లాంటి సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయనేటువంటి ధైర్యంతో మనం ఖచ్చితంగా మన దేశ ప్రజలు ఉన్నారు ఇప్పుడు. కరెక్ట్ అండి, దట్ ఈస్ దేర్. అండ్ ఆల్సో ఏంటంటే, సో వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దిస్ షుడ్ నాట్ గెట్ ఎస్కలేటెడ్ టు న్యూక్లియర్ లెవెల్. అది అయ్యిందంటే మాత్రం రిస్క్ ఇస్ దేర్ టు ఎవ్రీవన్. ప్రపంచంలో ఎవరికి న్యూక్లియర్ మిసైల్స్ ఒకసారి వన్స్ న్యూక్లియర్ మిసైల్ విత్ పేలోడ్ వార్ హెడ్ ఈజ్ లాంచ్డ్, ప్రపంచంలో ఏ దేశానికి దాన్ని ఇంటర్సెప్ట్ చేసే కానీ, దాన్ని రివర్వ్ చేసే కానీ, దాని రేంజ్ తగ్గించేది కానీ, రేంజ్ డైవర్ట్ చేసే కానీ కెపబిలిటీ ప్రపంచంలో ఏ దేశంకి లేదు. భారతదేశం మర్చిపోండి, యూఎస్ఏ మర్చిపోండి, ఏ దేశంకి లేదు. అక్కడ దాకా రాకూడదని మనం హోప్ చేయాలి. ఎందుకంటే వార్ డస్ నో గుడ్ టు ఎనీవన్. వార్ ఏ దేశం యుద్ధంకి వెళ్ళినా కూడా, యూనో 1 week's వార్ ఈజ్ ఈక్వల్ టు 10 years ఆఫ్ రిగ్రెస్. అంటే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం ఒక వారం రోజులు యుద్ధం చేశామంటే. సో బట్ దెన్ ఇంకేంటి ఆస్టర్ ఒక నైబర్ ఇట్లా రోగ్గా బిహేవ్ చేసి మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి సివిలియన్స్ చంపుతుంటే ఏం చేయాలి? కొన్నిసార్లు దీస్ ఎక్స్ట్రీమ్ మెజర్స్ హ్యావ్ టు బి టేకెన్. కానీ ఏ లిమిట్ దాకా చేయాలి, ఏం చేయాలనేది ఐఎమ్ షూర్ మన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గ్యారంటీగా వాళ్ళు దే ఆర్ ఇన్ కొలాబరేషన్ అండ్ దే ఆర్ డిసైడింగ్ దట్. బట్ మనం చేయాల్సింది ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి. మనం జాగ్రత్త పడి మన యాక్షన్స్ మనం గవర్నమెంట్ చెప్పినట్టు మనం తూచా తప్పకుండా ఫాలో అయితే సివిలియన్స్ విల్ బి సేఫ్. Rest you trust the defense forces and defense forces will take care of the national security. రైట్. కల్నల్ గారు, ఇంకొక అంశం, ఇప్పుడు ఇదే మనకి
చాలా మంచి సమయం పిఓకేని పూర్తిగా మనం ఆక్యుపై చేసుకోవడానికి, ఏమంటారు? అంటే అది దట్స్ అన్ ఎమోషనల్ పాయింట్ అండి. ఆక్యుపైయింగ్ పిఓకే అంటే దానికి దర్ సో మెనీ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇన్ ఆక్యుపైయింగ్ పిఓకే. ఇట్స్ వెరీ ఈజీ. వారం రోజులు 1 వీక్ యుద్ధం 2 వీక్ యుద్ధం చేసి పిఓకే ఆక్యుపై చేసుకున్నాం. దాని తర్వాత ఏం చేస్తాం? అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం మనకు వచ్చేది ఏంటంటే అక్కడి నుంచి రెఫ్యూజీ ప్రాబ్లం. పిఓకేని ఆక్యుపై చేసుకున్నామంటే అక్కడ దెర్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్ దెర్ ఇస్ క్రైమ్ దెర్ ఇస్ నో ఆపర్చునిటీ, దెర్ ఇస్ నో హెల్త్ కేర్, దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్. వాళ్ళందరినీ తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకుంటాం.